చేస్తా. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా గుడికి అది వెళ్ళి హడావడంతా అయిపోయిన తర్వాత బియ్యం రాత్రి నానబోసనమాట. అయితే మాకు ఇక్కడ అరిసెలుని పాకండలు అంటమాట, అవి కూడా చేసుకుంటాము. ఈ సంక్రాంతికి ఇంకా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మంచి రుచిగా బెల్లంతో చేసేయమాట, టేస్ట్ కూడా బాగుంటాయి. అరిసెలకి కూడా ఆరబెట్టాను. ఫస్ట్ ముందు ఇవి ఆరిన తర్వాత బిల్లుకి పంపించేస్తాను. మనకు కొంచెం తడి పొడిగా ఉంటేనే కాటుకలాగా పిండి బాగా వస్తుంది. అరిసెలకి అయితే బాగుంటుంది అన్నమాట. ఇంకా సందళ్ళు అయితే మొదలైనాయండి. పిండి అయితే ఆడించి వచ్చేసారు కదా మన దగ్గర. కొంచెం ఇంకా అది పిండి ఎప్పుడు తడిగా ఉండాలి, అది తడి ఆరకుండా అయితే మనకి ఎక్కువ పిండి పట్టదంటారు పాకంలోకి. నేనైతే అరిసెలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సరే, నాతో పాటు నేనేదో అమ్మ వచ్చింది, అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తానన్నారు. ఇంకా అప్పుడు లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ అయితే ఇది పైన పెట్టేసి నెతుక్కోవడం సరిపోయింది. ఇప్పుడు దొరికింది ఇది ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే జల్లించుకోవాలన్నమాట. మెత్తని జల్లెడు కానీ మెత్తని క్లాత్ ఉంటే దాంట్లో జల్లించుకుంటే బాగుంటుంది. అంటే పలుకులు బియ్యం పలుకులు అవి ఉన్నా కూడా అరిసి బాగా రాదన్నమాట, ఇరిగిపోయినట్టు అయిపోతూ ఉంటుంది వేసినప్పుడు. అదిని చూసుకుని వేసుకోవాలి మనం. ఒక 3 దవలు బియ్యం మాట అండి. నేను కడిగి కొంచెం నానబెట్టాను ముందు రోజు నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా నానబెట్టి మళ్ళీ సాయంత్రానికి ఇది ఆడించాను అనమాట. అప్పటిదాకా కూడా నానబెట్టి ఉంచాను. అయ్యో, జల్లించకుండా మాట్లాడేస్తున్నాను. ఇప్పుడు మెత్తని జల్లెడితో జల్లించుకుందాం. మళ్ళీ క్యాన్ మారింది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇదే అనుకున్నాను, కొంచెం మొరంగా ఉందని అమ్మందే ఆ క్యాన్ వాడమంది. ఇదిగోండి, నువ్వులకి అన్నిటికీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఓ ప్లేట్లో వేసేసుకొని కొన్ని మామూలు అరిసెలు, కొన్ని నువ్వుల అరిసెలు చేసుకుందామని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. బెల్లం అయితే చెదకొట్టేసి పక్కన పెట్టి ఉంచాము. అమ్మ ఉన్నారు కాబట్టి అమ్మ సాయం తీసుకుని చేసుకుంటాను అన్నమాట. ముందు గ్యాస్ వెలిగించేసి నేను 1.5 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. ఇది ఒకసారి వడకట్టుకుంటే సరిపోతుంది. ఏమన్నా ఉన్నా కూడా వడకట్టేసుకుంటే వడకట్టడం ద్వారా బయటికి వచ్చేస్తాయి కాబట్టి ముందు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. 1.5 కేజీ బెల్లం అయితే వేసుకున్నాను. ఇది కరగాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. కరిగిన తర్వాత మళ్ళీ మీకు వడకట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, వడకట్టేసిన తర్వాత కొద్దిగా షుగర్ వేస్తున్నాను. షుగర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఒక 2 గంటలు వేసానమాట, గుంటగడ్డతో సరిపోతుంది. మరగనిద్దాం. ఇదిగోండి, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. గుల్లపొంగు వస్తుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, నీటిలో వేసుకుని దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా అవ్వాలి ఉండ, ఇంకొంచెం అవ్వాలి, జారిపోతుంది. ఇదిగోండి, ఇలా అనాలన్నమాట. సేవండి దాని మీదే మనకు ఆ సౌండ్ తెలియాలి, టంగమని సౌండ్ రావాలి, అప్పుడు మనకి ఇది అయిపోయినట్టు అన్నమాట. అప్పుడే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందాక ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇదిగోండి, పాకం పట్టేసాను, పక్కన పెట్టాను. ఒకళ్ళు వేయాలి, ఒకళ్ళు కలపాలన్నమాట. అమ్మ నువ్వు వెయ్యి ఈసారి. దమ్మా, తెడ్డు ఉండాలి, ఏమైందో తెలియదు కానీ. గోవిందా ఒకసారి వేసే
అమ్మ ఈ పిండి కలపడానికి వచ్చే అవస్థ అంతే ఇంత ఉండదండి. పాకం వేడి చల్లారకుండా వేసుకుంటే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది, అరిసెలు ఎక్కువ వస్తాయి అంటారు. అంటే చల్లారే కొద్దీ పిండి తక్కువ పడుతుంది అన్నమాట. అందుకని ఈ హడావడి. ఓ పక్కన అమ్మ, ఓ పక్కన మా సాయిరమ్మ. మా వల్ల అవ్వలేదు, మా సాయిరమ్మ పట్టాడు. మొత్తం మీద ఏదో అవస్థ పడితే చేస్తామన్నమాట. ఇది బలమైన పని అండి. అవును, తెడ్డుంటే సరిపోతుంది నాన్న. కన్సిస్టెన్సీ ఎలాగంటే ఇదిగో ఇలాగా ఉండైపోవాలన్నమాట. ఉండైపోతే అయిపోయినట్టే. మనకి ఉండి కొద్ది చల్లారి కొద్ది బిగిసిపోతుంది కాబట్టి వేడి చల్లారకుండా మూత పెట్టేసుకొని ఓ పక్కన కళాయిలో నూనె వేసేసుకుందాం. కళాయి పెట్టేసండి. ఇంకా నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇండియాలోనే నెంబర్ 1 సెల్లింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ADE విటమిన్స్ అయితే ఉంటాయి ఇందులో. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అలాగే omega-6 ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. తక్కువ నూనె అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రైలు అన్నీ కూడా చేసుకుంటామండి. ఇప్పుడు పిండి వంటలకు కూడా వాడుకుంటున్నాను అనమాట. అరిసెలు గది చాలా బాగుంటుంది. ఎక్కువ నూనె లాగదు, తక్కువ నూనె అవుతుంది, ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం అత్తుకుంటూ అరిసెలను అయితే ఇలా ఇలా టకటక వేడి చల్లారకుండా చేసేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని నూనె కూడా వేసేసాను కదా, చక్కగా హీట్ ఎక్కిన తర్వాత చేసేసుకోవచ్చు. మా చిన్నతనాన్ని అయితే ఇంకా పెద్ద పెద్ద అరిసెలు మాట అండి. ఒక్క అరిసి తింటేనే కడుపు నిండిపోయేది. కొందరు సాగేలా చేసుకుంటారు, కొందరు క్రిస్పీగా చేసుకుంటారు. మా ఇంట్లో క్రిస్పీగా ఇష్టం అన్నమాట. అందుకని నేను క్రిస్పీగా చేసుకుంటున్నాను. టకటక మనం ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి బాగానే వచ్చేస్తున్నాయి. హారిక ఇంచేపు అమ్మ నొక్కింది అరిసెల్ని, ఇప్పుడు మళ్ళీ హారిక వచ్చిందన్నమాట. ఇదిగోండి అరిసెలు అయితే చక్కగా క్రిస్పీగా బాగున్నాయంట. మా వాళ్ళు అయితే తిని చూసి చెప్పారు బాగున్నాయా. హారిక అయితే సాగే అరిసెలు చేయమంది, కానీ నేను కొంచెం కరకల్లాడివే చేస్తానండి. ఇలా అన్నీ చేసేసి చూపిస్తాను. ఇంకా పిండి చాలానే ఉంది. బయట క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా ఉంది. బాగుంది. అవునా, ఓకే. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసేసుకుంటాను. కొన్ని నువ్వుల అరిసెలు, కొన్ని మామూలు అరిసెలు అన్నమాట. అరిసెలు అయితే రెడీ చేస్తాను. ఓ పక్కన సాయంత్రం టిఫిన్కి అండి ఇడ్లీ బాగా పెట్టాను. అన్ని పద్ధతులు మనకే అంటే బాగుంది. మన పిల్లలకి, మన చుట్టాలకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాం కదా. పండగకి ఒకసారి కదా కదరా. పండగకి మాత్రం మా ఇంట్లో సందడండి ఇలా అయిందన్నమాట. అరిసెలకి క్రిస్పీగా కావాలని ఒకలో, సాగే అరిసెలు కావాలని ఇంకొకరు, అంటే ఇంకా కుదరవన్నాను. ఇదిగో నూనె ఎంత ఉందో చూపించు. 100 ఎందుకుంటూ ఉంటాయి. సరే కవర్లకి ఏముంది. సరే అదే ఏం కాదు. అమ్మ నువ్వు అలా వేసేస్తా ఉంటే 100 అయ్యే వరకు ఈ 100 అయిపోతే మేము అవ్వలేనప్పుడు మీరు కౌంట్ చేయాలి. అదెలా కుదురుతుంది? నేను ఇంకా ఫినిష్ చేయకుండా మీరు 100 అయిపోతే చెప్పావు కదా. అవునా, అలాగా. ఓకే ఓకే, అర్థమైంది. అలా ఇసిరేకు ఇరిగిపోతాయి హారిక. నువ్వు ఒకసారి వచ్చి మళ్ళీ ఎంతో కష్టపడి చేస్తుంటా. ఇంకేం చేస్తావు? ఆయిల్ చూడండి, అసలు ఈ ఆయిల్లోనే వేపేస్తున్నాను అనమాట. లాగింది. ఆ మాత్రం అరిసెలకి లాక్కుండా ఉండదులేండి, లాగుతుంది. ఆహా, చాలా మంది అలా ఉంచరు. అందరు అరిసెలు ఇలాగే చేస్తారు. నీకు తెలియక అరిసెలు అంటే ఇదివరకు అది దానికోసమే. నేనైతే ఇంకోటి సట్రన్ టైప్ కూడా తీసుకున్నాను. అవి ఇలా చేత్తో నొక్కడం అన్నమాట. ఇదే బాగుంటుంది. కుదరలేదు, అది దొరకలేదు. పైన ఉన్నాయి అన్ని. పైన తను సమయానికి తీసుకోవడానికి ఏమో ఇబ్బంది పడాలి. ఇంట్లో అన్నీ ఉంటాయండి, పిండి వంటలు చేసుకునే కావాల్సినవన్నీ. లేట్ అయిపోయింది అంతే. ఆనియన్స్ జంతువులే వేస్తాం. ఓకేనా. ఇదండి ఈరోజు అయితేనే. ఒక పక్కన టిఫిన్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన అరిసెలు వేస్తున్నాను. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.